హలో గైస్, వెల్కమ్ టు నాని లైఫ్ రీల్స్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకి బఫం ఐబొమ్మ అయితే ఉండదు. ఎందుకంటే బఫం ఐబొమ్మ ఓనర్ అయితే నిన్న దొరికేస్తాడనమాట. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ మన సైబర్ నేరగాళ్ళకి అయితే దొరికేస్తాడనమాట. అతను బేసిక్గా ఫ్రాన్స్లో అక్కడ ఇక్కడ ఇతర కంట్రీస్లో ఉండి ఆపరేటింగ్ చేస్తూ మనకి ఒక 12 అవర్స్ 6 అవర్స్లోనే మనకి ఏ మూవీ రిలీజ్ అయినా అందులో అప్లోడ్ చేస్తే మనకి మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకునేవాళ్ళం. పోనీ అది చేస్తే ఓకే, అది చేశాడంటే సినిమా వాళ్ళకి ఏదో ద్రోహం చేస్తున్నాడు. అదొకటే కాకుండా నెక్స్ట్ 1x బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కూడా అందులో ప్రమోట్ చేయడం వల్ల జనాలు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడని పర్టికులర్గా చేశాడు. ఎందుకంటే ప్రీవియస్గా ఏం జరిగింది, ఒక 2 months బ్యాక్ ఛాలెంజ్ కూడా చేశాడు. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదని నోట్ అని పెట్టి ఐబొమ్మలో పర్టికులర్గా పంపించాడు అనమాట. అప్పుడు మన ఏపీ తెలంగాణ పోలీస్ మామూలు వల్ల ఎలాగైనా అలాంటి వాళ్ళని క్యాచ్ చేయాలని చెప్పి నిఘా పెట్టి లాస్ట్ టైం 1 month బిఫోర్ ఒక 15 members దొరికారని చెప్పారు. అందులో 4 తలకాయలు ఉన్నాయి, పెద్ద తలకాయలు. వాళ్ళందరికీ పెద్ద తలకాయ ఒకటి ఉంది. అది వచ్చినప్పుడు ఎప్పుడైనా క్యాచ్ చేస్తాం రెడీగా ఉన్నారు. కరెక్ట్గా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా దిగాడు, వెంటనే క్యాచ్ చేస్తారనమాట. కుర్రాన్ని క్యాచ్ చేస్తే అతని పేరు ఇమ్మడి రవి. ఇప్పుడు 15 రోజులు రిమైండర్లు పెట్టారు. ఇతను ఏం చేసేవాడంటే బేసిక్గా కొన్ని ఉంటారు కదా, వాళ్ళకి టెలిగ్రామ్ ద్వారా లింక్స్ రావడం ఇవన్నీ చేసి అలాగలాగా సినిమాని ప్రైజ్ చేసేవాడు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.